హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్లైన్లో కొని చాలామంది అమ్మయ్య పాలసీ కొనేసాను, నాకు బాండ్ వచ్చేసింది, ఇక నేను క్లెయిమ్కి వెళ్ళొచ్చు అనుకుంటారు. కానీ హాస్పిటలైజ్ అయినప్పుడు మనకు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. దానికి గల కారణం హెల్త్ ఇన్సూరెన్స్లో ఫిక్స్డ్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ 31 days వచ్చేసి యాక్సిడెంటల్ కవరేజ్, అంటే రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, ఎలక్ట్రిక్ షాక్ కావచ్చు, కాలు జారి కింద పడిపోవడం, యానిమల్ బైట్ లాంటి వాటికి మాత్రం కవరేజ్ ఉంటాయి. 31 days తర్వాత సీజనల్ డిసీజెస్ లైక్ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, కోవిడ్ ఇలాంటి వాటికి కాకుండా హిస్టరీ లేకుండా వచ్చే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఎమర్జెన్సీ సర్జరీస్ అంటే అన్వేరబుల్ సర్జరీస్కి మనకు కవరేజ్లో ఉంటుంది. దాని తర్వాత 24 నెలల తర్వాత మనకు కవరేజ్లో ఉండేవి పైల్స్, హెర్నియా, క్యాట్రాక్ట్, లేకపోతే ఈఎన్టీకి, గాల్ స్టోన్స్, కిడ్నీకి సంబంధించి, యూట్రస్కి సంబంధించి, నాజల్ పాలిప్స్, సైనస్కి సంబంధించి, వెన్నెముకి సంబంధించి, వెరికోస్ వెయిన్స్ ఇలాంటివి కవరేజ్లో ఉంటాయి. 24 months వెయిటింగ్ పీరియడ్ ఫర్ ఫిక్స్డ్ డిసీజెస్ అండ్ ఇల్నెస్ లిస్ట్ కూడా మీకు నేను డిస్ప్లే చేశాను. కావాలంటే మీరు పాజ్ చేసుకుని చదవచ్చు. మరియు మీకు ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ డిసీజ్ లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా అంటే మెడిసిన్ వాడే డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ మీకు ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్ట్ అయితే వాటికి 36 నెలలు వెయిటింగ్ పీరియడ్. మనం డిక్లేర్ చేసిన ఈ ప్రతి ఒక్క డిసీజ్కి మనకు 36 నెలల తర్వాత మాత్రమే క్లెయిమ్ ఇస్తారు. అండ్ మెటర్నిటీ కవరేజ్ వచ్చేసి ఒక్కో కంపెనీలో ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని కంపెనీస్లో 3 సంవత్సరాలు, కొన్ని కంపెనీలో 2 సంవత్సరాలు, డిపెండ్స్. ఇలా అన్ని విషయాలు తెలియాలంటే మనం ఆన్లైన్లో కాకుండా మనకు అప్రోచ్లో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో ఒక ఏజెంట్ వద్ద పాలసీ తీసుకుంటే మనకు పాలసీ డీటెయిల్స్ కరెక్ట్గా చెప్తారు. తర్వాత క్లెయిమ్ వచ్చినప్పుడు మనకు అసిస్టెన్స్ ఇస్తారు. ఆన్లైన్లో మీరు పాలసీ పర్చేస్ చేసినట్లయితే మీరు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అదే ఆఫ్లైన్లో తీసుకుంటే మీకు ఆఫీస్ అండ్ అడ్వైజర్ వాళ్ళు అసిస్టెన్స్ ఇస్తారు.